ఆయనెప్పుడు వాళ్లమ్మవైపే మాట్లాడతారు పెద్దమ్మా. నేను ఏం చెప్పినా అస్సలు వినరు. నాకైతే ఈ సంసారం వద్దు. మహాదేవుడిలాంటి భర్త కావాలి, రాముడిలాంటి మొగుడు కావాలి అని కోరుకునే ముందు ఒక విషయం మర్చిపోతున్నావేమో తెలుసుకో తల్లి. ఏం మర్చిపోతున్నాను పెద్దమ్మా? రాముడు తన తండ్రి మాట కోసం అడవికి వెళ్లాడు. అలా అని సీతమ్మ నీకు మీ నాన్నే ముఖ్యమైతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అని అనలేదు కదా తల్లి. కష్టమైన సుఖమైన నా భర్తతోనే ఉంటా అని ఆయన వెంటే నడిచింది. అందుకే ఆవిడ ఆయన్ని ఆదర్శ భర్తగా నిలబెట్టింది. శివుడికైనా సరే పార్వతికంటే తన భక్తులు తన వాళ్లే ముఖ్యం. అయినా పార్వతీదేవి ఎప్పుడూ ఈగో చూపించలేదు. ఆవిడ చూపించిన ఆ అంతులేని ప్రేమ వల్లే ఆయన తన శరీరంలో సగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. రాముడైనా శివుడైనా ఆడవాళ్ల ప్రేమకే దాసోహమవుతారు కాని ఆడవాళ్ల అహంకారానికి కాదు తల్లి. అబ్బాయి అంటే ఒక అగ్నిపర్వతం. లోపల ఎన్నో బాధ్యతలు టెన్షన్లు ఉంటాయి. దాన్ని నీ ప్రేమ అనే చల్లని నీళ్లతో ముందు చల్లబడుచు. అప్పుడు తను కూడా ఒక రాముడిలా నిన్ను కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటాడు. కాని ఇప్పుడు ప్రేమ అనే నీళ్లు పోయాల్సింది పోయి ఈగో అనే పెట్రోలు పోసి ఆ మంటని ఇంకా పెంచుతున్నారు. అప్పట్లో ద్రౌపది అత్తగారి మాట కోసం 5గురిని భర్తలుగా స్వీకరించి ఇల్లు నిలబెట్టింది. కాని ఇప్పుడు అత్తగారు ఒక 5 రోజులు ఉంటే చాలు మొగుణ్ణి అన్ఫ్రెండ్ చేసి విడాకుల నోటీస్ పంపిస్తున్నారు. గుర్తుంచుకో తల్లి, నువ్వు సీతవైతేనే ఆయన రాముడు. నువ్వు అహంకారం చూపిస్తే ఆయన రాక్షసుడవడం పెద్ద కష్టమేం కాదు.